రైట్. ఇక తెలంగాణలో మరోసారి కులగణన జరగనుంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ వివరాలు రాజరెడ్డి అందిస్తారు. తెలంగాణలో మరోసారి కులగణన జరగనుంది. ఎందుకంటే తెలంగాణలో పూర్తిగా సంపూర్ణంగా కులగణన జరగలేదు. 3.1% ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క కులగణనలో సర్వేలో పాల్గొనలేదు. మరోసారి అవకాశం ఇస్తున్నాం. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్, అతని కుమారుడు కేటీఆర్, హరీష్ రావు కూడా కులగణనలో పాల్గొనలేదు. ఇప్పటికైనా కూడా ఈ కులగణనలో పాల్గొనాలి. అదేవిధంగా మిగతా 3.1% ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కులగణనలో పాల్గొనాలి. అందులో భాగంగానే ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి కులగణన సర్వే చేస్తున్నాం. ఆ కులగణనలో అందరూ పాల్గొనలేదే. గతంలో ఏ రకంగా కులగణన చేశామో ఆ రకంగానే కూడా ఇప్పుడు కులగణన చేస్తారు. ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళందరూ కూడా కులగణన పాల్గొనాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం జనాభా లెక్కలు ఏ రకంగా ఉన్నాయి, ఏ కులంలో ఎంత పాపులేషన్ ఉందనేది కూడా క్లియర్ కట్గా తెలుసుకోవడానికే ప్రయత్నం చేస్తుంది. స్పష్టమైనటువంటి కులగణన చేస్తుంది. అందులో భాగంగానే ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళందరి పేర్లను నమోదు చేసుకోవడానికి, వాళ్ళందరికీ సర్వేలో పాల్గొనేందుకు మరోసారి అవకాశం ఇచ్చారని కూడా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ యొక్క నేపథ్యంలో ఇక మరోసారి తెలంగాణలో మరో సర్వే అంటే రీసర్వే జరగబోతున్నట్లు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. బీసీ కులగణనను తక్కువ చేసి చూపించారు, జనాభా ఉన్నదానికన్నా తక్కువ చేసి చూపించారు, రీసర్వే చేయవలసిందే, రీసర్వే చేయాలనేది కూడా అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించాయి. అయితే రీసర్వే ఎవరైతే మిగిలిపోయారో వారి కోసం చేస్తాము. ఇప్పటివరకు చేసినటువంటి సర్వేనైతే స్పష్టంగా ఉంది, ఎలాంటి మిస్టేకులు లేవు, తప్పిదాలు లేవు. ఇప్పుడు 3.1% ఎవరైతే ఉన్నారో ఆ జనాభా మాత్రమే మిస్ అయింది. వాళ్ళు ఏ కులానికి సంబంధించి, ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు తెలవాలి అంటే ఈ కులగణనలో పాల్గొనాలి. కులగణనలు చేస్తేనే తెలంగాణ వ్యాప్తంగా ఎంత జనాభా ఉంది స్పష్టంగా తెలుస్తుంది. ఏ కమ్యూనిటీ వైజ్ ఎంత జనాభా ఉందో అనేది కూడా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళంతా కూడా కులగణనలో పాల్గొనవలసిందే. కాబట్టి మరోసారి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాలి, యుటిలైజ్ చేసుకోవాలి. అదేవిధంగా కులగణనతో పాటు ఎవరైనా మిస్ అయినా ఆన్లైన్లో కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా డైరెక్ట్ ఎంఆర్ఓకైనా ఇవ్వచ్చు. కానీ ఈ 3.1% ఏదైతే కులగణన చేయలేదో అదంతా కూడా ఫుల్ఫిల్ చేసేసి సంపూర్ణంగా 100% ఈ యొక్క సర్వే విజయవంతం చేస్తాము, కులగణను విజయవంతం చేస్తాము. ప్రభుత్వపు చిత్తశుద్ధితో ఉంది. కొందరు అనవసరంగా రాద్ధాంతాలు చేస్తున్నారు, లేనిపోని విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి విమర్శలు నమ్మద్దు, ఏది పట్టించుకోవద్దు. అందరూ కూడా కులగణనలో తప్పకుండా పాల్గొనాలి. ఎవరైతే ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వాలనేది కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేసినటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. అయితే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్పారు, కావాలనే కొంతమంది ఈ కులగణనలో పాల్గొనలేదు, ఎందుకంటే వాళ్ళ ఆస్తుల వివరాలు చెప్పవలసి వస్తుందనే ఉద్దేశంతోనే కులగణనలో పాల్గొనలేదు. ఖచ్చితంగా కులగణనలో అందరూ పాల్గొనాలి, జనజీవన స్రవంతిలో కలవాలి అనేది కూడా పిలుపునిస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఇక కులగణనలో ప్రతిపక్ష పార్టీ నాయకులైనటువంటి వాళ్ళు పాల్గొనలేదు. వాళ్ళని నేరుగా విమర్శలు చేస్తూనే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. కాబట్టి మరోసారి ఈ యొక్క రీసర్వే, మరోసారి ఈ కులగణనను చేస్తున్నామని చెప్పారు. అయితే ఈ కులగణనను మరోసారి చేయడం వల్ల ఇప్పుడు అందరూ కూడా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు ఏదో ఒకటి రకమైనటువంటి క్లారిటీ వస్తుంది, డేట్లు ఖరారు అవుతాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి డీటెయిల్ షెడ్యూల్ ఈరోజు తెలిసిపోతుంది. ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతాయి, సర్పంచ్ ఎన్నికలు ముందు వస్తాయా, ఎంపీటీసీ ఎన్నికలు ముందు వస్తాయా, జడ్పీటీసీ ఎన్నికలు ముందు వస్తాయా అనేది కూడా అందరూ ఆశతో ఎదురు చూశారు. క్యాబినెట్ సమావేశమైన తర్వాత స్థానిక సంస్థల గురించి ఎలాంటి క్లారిటీ వస్తుంది. ప్రజలు ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఎన్నికల కోలాహలము, ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అయితే ఈ యొక్క నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ప్రభుత్వం ఏం చెప్తుంది, ఎన్నికలు ఎప్పుడు పెట్టబోతుందనే కబురు ఎప్పుడు చెప్తుందో అనేది కూడా అందరూ ఆశగా ఎదురు చూశారు. కాబట్టి ఇప్పుడు ఈ కులగణను మరోసారి చేస్తున్నారు. కాబట్టి ఇక ఇప్పుడు స్థానిక సంస్థలు పోస్ట్ పోన్ అయినట్టే లెక్క. స్థానిక సంస్థలకు మరికొంత గడువు పట్టే అవకాశాలు ఉన్నాయి. సమగ్ర కులగణన జరిగిన ఆ తర్వాతనే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రైట్ రాజిరెడ్డి.